ప్రకృతి ప్రేమికుడు అనగానే మన మధ్యలో మెదిలేది చెట్లను సంరక్షించే వ్యక్తో లేక మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడే వ్యక్తో గుర్తుకు వస్తారు. లేదా తనకున్న కాస్తో కూస్తో స్థలంలో చెట్లను పెంచడం, చెట్లను పెంచాలని అవగాహన కల్పించే వ్యక్తి గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి మాత్రం వారందరికీ డిఫరెంట్. ఆయన అందరిలా ఆలోచించలేదు. చిన్నప్పుడు జరిగిన ఓ ఘటనతో ఏకంగా అడవినే సృష్టించారు. ఇంతకీ ఆయన ఎవరు? అడవిని సృష్టించడానికి కారణమేంటి? అడవులు సహజ సిద్ధంగా ఏర్పడతాయని ఎప్పుడో చిన్నప్పుడు చదివాం, విన్నాం. కానీ మనం చూస్తున్న ఈ అడవిని సృష్టించింది మనిషి అంటే నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విశాలమైన అడవిని నిర్మించింది మనిషే. అది కూడా ఒకే ఒక్కడు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ అడవి. ఎకరం పొలం ఉంటే ఏ పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభం వస్తుందని లెక్కలేసుకునే రోజులివి. కాసులకు కక్కుర్తి పడుతూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నేటి ఆధునిక కాలంలో జీవ వైవిధ్యానికి జీవం పోస్తున్నాడు. తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారు ఈ నయా ప్రకృతి ప్రేమికుడు. ఆయనే దుశ్చర్ల సత్యనారాయణ. గుబ్బ చెట్టు అంటారు, శివచింత చెట్లు అంటారు. పక్షులకు బాగా ఇష్టం, వైల్డ్ లైఫ్ జంతువులకు, కోతులకు బాగా ఇష్టం ఈ పంట. సంవత్సరానికి మార్చి నుంచి మొదలైతే ఫిబ్రవరి మార్చి నుంచి 3 నెలలు ఈ పంట దొరుకుతుంది. కోట్ల జీవరాశులు బతుకుతాయి. మనుషులు తింటే కూడా ఆకలికి అవసరంలే, తిండి అవసరంలే, అంత టేస్ట్ ఉంటాయి. ఇది ఈ ట్రంకున్న చెట్ల ఇంత పెద్దది అరుదు శివచింతల. నిన్నయాల అంతకుముందు బాయిగడ్డల మీద ఉండేది, మొత్తం కొట్టిపారేశారు. ఊర్లో అందరూ బతికేది ఇదిని, పక్షులు బతికేది. ఇవాళ ఎక్కడ చూద్దామన్నా చెట్లు లేవు. మనం మాత్రం ప్రతి సంవత్సరం ఇది గింజలు చల్లుతా ఉంటాం. తర్వాత నల్లమలలో కూడా గింజలు చల్లుతా ఉంటాయి. గింజలు తీసుకుపోయి కొనుక్కొని మహారాష్ట్ర నుంచి తెప్పించి గింజలు తీసుకొచ్చి నల్లమల్ల అడవుల్లో కూడా చల్లుతా ఉంటా. ఇది నా ఆనవాయితీ, అలవాటు. సూర్యాపేట జిల్లా మోతే మండలం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాఘవపురంలో ఈ అడవి ఉంది. దుశ్చర్ల సత్యనారాయణ 8 ఏళ్ల వయసు నుంచే ప్రకృతిపై మమకారం పెంచుకున్నారు. సత్యనారాయణ వ్యవసాయ రంగంలో బ్యాచిలర్స్ కూడా చేశారు. 1977లో బ్యాంకు ఉద్యోగంలో చేరి వివిధ బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ అదేమీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న నీటి సమస్య కోసం తన బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. తనకున్న భూమిలో అడవిని సృష్టించాలనుకున్నాడు. జాతీయ రహదారికి ఆనుకుని రాఘవపురం స్టేజి సమీపంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఎంతో విలువ చేసి ఆ భూమిని అడవిగా మార్చేస్తానన్న ఆయన నిర్ణయానికి బంధుమిత్రులు అడ్డు చెప్పారు. అయినా వినకుండా ఆ భూమిలో అడవిని పెంచారు. ఆరు దశాబ్దాలు శ్రమించి ఈ చిట్టడవిని సృష్టించాడు. మూగజీవాలకు ఆవాసంగా, జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించేలా అడవిని రూపొందించాడు ఈ ప్రకృతి ప్రేమికుడు. 5 ఎకరాల్లో పక్షులు, జంతువులకు ఉపయోగపడే పంటలను సాగు చేశారు. భూగర్భ జలాల పెంపు, జంతువులు, పక్షుల తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. అడవిలో మాదిరిగా ఉండే పలు రకాల పక్షులు, జంతువులకు ఆవాసంగా ఈ అడవిని మార్చి జీవ వైవిధ్యానికి జీవం పోస్తూ పర్యావరణవేత్తగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. The living beings, the wildlife, the birds and the biodiversity. Even during summer days, waters are made available to all the living beings of the forest. And it's a sheltering. Very many birds from distant places, migratory birds also including, they come and take shelter. The wildlife, they come and make their shelter here, breeding, brooding, laying eggs, getting the newborn young ones. So this is a cycle continuous. అడవిని సృష్టించడానికి సత్యనారాయణ ఏండ్ల పాటు శ్రమించారు.
వివిధ ప్రాంతాలు తిరిగి విత్తనాలు మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఎక్కడెక్కడో తిరిగి నెమళ్లు కుందేళ్లను తీసుకొచ్చి తన అడవిలో వదిలారు. కొన్ని వందల కోతులు అక్కడ తిరుగుతున్నాయి. తామర పువ్వులు పెంచడానికి 7 కుంటలు తవ్వించారు. మోదుగ, తుమ్మ, జిగినిక, మొండివేప, బలుసు, మైపూచి, రావి, జువ్వి, మర్రి, జామాయిల్, సుబాబుల్, బఠానీ, విష్ణుకాంతంతో పాటు వందల రకాల చెట్లు ఇక్కడున్నాయి. అనేక వనమూలికలకు కూడా ఈ అడవి నిలయంగా మారింది. దుశ్చర్ల సత్యనారాయణ అటవీ క్షేత్రం వివిధ రకాల పక్షులు, జీవరాశులకు నిలయంగా నిలిచింది. నెమళ్లు, కుందేళ్లు, పెద్దపిట్ట, నీటికోళ్లు, విష సర్పాలు, ఉడతలు, వడ్రంగి పిట్టలు, బురక పిట్టలు, వలస పక్షులు, 3 రకాల కొంగలు, కోతులు, రామచిలుకలు, ఎత్రింతలు, గువ్వలు, డేగలు, గుడ్లగూపలు, తేనె పిట్టలు, ముంగిసలు, రకరకాల చిలుకలు, లకుముకి పిట్టలు, ఈతలు, వాన కోకిలలు ఈ అడవిలో ఉంటున్నాయి. అలా సుమారు 32 రకాల పక్షులు, జంతువులు, దాదాపు 5 కోట్ల చెట్లు ఉన్నాయి. అడవి చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ ఉండదు. సత్యనారాయణ పెంచుతున్న అడవి భూమికి మార్కెట్లో చాలా ధర ఉంది. కానీ అతడికి డబ్బులు సంతృప్తి ఇవ్వలేదు. కేవలం ప్రకృతి అతడికి ఆస్తి. అసలు డబ్బుల గురించి ఆయన ఆలోచించడు. 60 దశాబ్దాలుగా ఈ అడవిని పెంచి సంరక్షిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టం సత్యనారాయణకు. రాఘవపురం గ్రామంలో అడవిని సంరక్షిస్తూ జీవితం గడుపుతున్నాడు. తనకున్న 70 ఎకరాలను కొడుకులకు పంచలేదు. తరతరాలుగా వస్తున్న ఆస్తిని ప్రకృతి కోసం ఉపయోగిస్తున్నాడు. అడవి అంటే నివసించే జంతువులు, పక్షులదేనని సత్యనారాయణ నమ్మకం. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలంటారు సత్యనారాయణ. అడవిని పూర్తిగా చూడాలంటే వారం పడుతుంది. ఈ అడవిలో ఇతర ప్రాంతాల కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అయితే అడవిని చూసేందుకు వెళ్లాలి అనుకుంటే కుదరదు. విజిటర్స్ కు అనుమతి లేదని చెప్పేశాడు సత్యనారాయణ. కేవలం ప్రకృతిని కాపాడటం తన బాధ్యత అని చెబుతాడు. సందర్శకులు వస్తే అడవి నాశనమవుతుందని, అందుకే విజిటర్స్ కు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఈ అడవిని చూసి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తారు. చూశారుగా, ఇది 70 ఎకరాలలో ఓ అడవిని సృష్టించిన సృష్టికర్త జీవిత చరిత్ర. పుట్టుకతోనే పాముతోనే ఆడుకొని, పుట్టుకతోనే ప్రకృతిపై మమకారాన్ని పెంచుకొని ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించడానికి 70 ఎకరాల అడవిని సృష్టించిండు. నీటి కొరకు తెలంగాణ ప్రాంతం అల్లాడిపోతుంటే నీటి కొరకు జలసాధన ఉద్యమం చేపట్టిండు. ఈరోజు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక పథకాలు ఈరోజు తెలంగాణకు నీళ్లు వస్తున్నాయంటే ఆయన చేసిన పోరాట ఫలితం. అదే విధంగా ఈరోజు ఒక 70 ఎకరాల అడవిని సృష్టించిన ఘనత కూడా ఆ ప్రకృతి ప్రేమికుడికే దక్కుతుంది. అలాంటి ప్రకృతి ప్రేమికుడికి నేటికి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ రాకపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని స్పందించి ఆ ప్రకృతి ప్రేమికుడికి, ఆ అడవి సృష్టికర్తకి, ఆ జలసాధన ఉద్యమకర్తకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి మనసారా జీ తెలుగు న్యూస్ కోరుకుంటుంది.